ఇలాంటి గృహ్య సూత్రాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇళ్లల్లో చేసే పనులు, చెయ్యకూడని పనులు, ఇలాంటివన్నీ కూడా అందంగా చెప్పింది శ్రీమద్ రామాయణం. చూడాలి మనం, అది ఎవళ్ళు చెప్పటం లేదు. సరే, గృహ్య సూత్రం అనుకో. ఇక శ్రీరామాయణ ముక్తి శాస్త్రమునకు మోక్షం కావాలంటే శ్రీమద్ రామాయణంలో కొన్ని ఘట్టాలు ఉన్నాయి. అది చదివితే మనకి మోక్షం మీద ప్రేమ కలుగుతుంది. మోక్షం కోసం జీవితంలో ఒక్కసారి నా గుడికి వెళ్ళి రావాలి, ఆవిడ మోక్షం వచ్చేస్తుంది. వాడెవడో అలాగే వెళ్ళున్నాడు అక్కడే పోదాం అనుకున్నాడు పాపం. ఈ లోపల ఇంట్లో శుభకార్యం ఏదో వచ్చింది, వచ్చాడు, దారిలోని పోయాడు. ఏమైంది? ఇలాంటి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. అలా కాదు, శ్రీమద్ రామాయణ ముక్తి శాస్త్రమునకు శ్రేష్టంబు లేదేనియున్. ఎందుకండి? మోక్షానికి సంబంధించిన మంత్రాలు దీంట్లో ఎక్కడ ఉన్నాయి? అది కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఈ వావెలుకొన్న వారు ఎంత ఆర్తితో రాశారో చూడండి ఈ పద్యాన్ని. అది